వాట్సాప్ ట్రావెల్ డేస్కి స్వాగతం. నేను వెంకీ ఉభయ కుస్లోపరి. మన పర్వతాధిరోహణ చేసి చాలా రోజులైంది. సో అందుకని ఈరోజు నేను మిమ్మల్ని తమిళనాడులోని వండవాసి దగ్గరలో ఉన్న ధవళగిరీశ్వర అనే పర్వతాన్ని అధిరోహించబోతున్నాను. ఈ పర్వతం యొక్క హైట్ 1500 అడుగులు అనమాట. పెద్దదేం కాదు, ఒక 2 నుంచి 3 గంటల వరకు టైం పడుతుంది. సో చెన్నైకి ఇది ఒక 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరువన్నమలైకి ఒక 40 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. సో విశేషాలని మీకు చెప్తాను. పైన పర్వతాధిరోహణలో పైన పరమశివుడు గుడి ఉంటుంది. సో మనం ఎక్కిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. మిగతా విశేషాలన్నీ మీకు దారిలో చెప్తాను. దారి మొత్తం కూడా ఒక వాటర్ స్ట్రీమ్ వస్తూ ఉంది. దానికి అటు ఇటు రాళ్ళు వేసి పెట్టారు. ఓకే, ఇక్కడ తొట్టు లాంటిది కట్టారు. సో పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ తొట్టులో ఉంటున్నాయి. అక్కడ నుంచి బయటకు వెళ్తా ఉన్నాయి. స్టార్టింగ్లో నుంచి మనం చూడొచ్చు అదనమాట హిల్ టాప్. సో మనం అక్కడికి ఎక్కబోతున్నాం ఇప్పుడు. ఇటు పక్కన చూస్తే ఒక శివలింగం లాగా చూసారా మీరు? ఇలా ఉండేసేసి పైకి పర్ఫెక్ట్ శివలింగం షేప్లో ఉంది. ఇక్కడ నుంచి ప్రాబ్లీ మనం ఒక 200 మీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ 2 గుళ్ళు కనపడుతున్నాయి. రెవెంటూ మీకు చూపిస్తాను. వావ్, నేరేడు చెట్టు. వావ్, ఎన్ని నేరేడుకాయలు ఉన్నాయి చూడండి. కిందంతా రాలిపోయి ఇవన్నీ కూడా నేరేడుకాయలే. ఓకే, ఇదేంటంటే శ్రీవా మునీశ్వరర్ అనమాట ఆలయం. పైకి ఎక్కకూడదు, అది తమిళ్లో రాసిందంట. కుడి చేతి పక్కన కాళీ అమ్మవారు విగ్రహం ఉంది. వెళ్ళి చూద్దాం మనం. కుడి చేతి పక్కన సింహం, ఎడం చేతి పక్కన నాగుపాము. ఎరగొట్టేసేసారు మన వాళ్ళు యాజ్ యూజువల్గా. కానీ వెనకాలంతా కూడా చాలా చాలా రియలిస్టిక్గా ఉంది. వెనకాల మొత్తం వావ్, కాళీ అమ్మవారు. ఈ ధవళగిరీశ్వర పర్వతానికి ట్రెక్ చేసేవాళ్ళు అయితే కనుక చాలా చాలా తక్కువ మంది ఉంటారు. భక్తులు కూడా ఎప్పుడో ఒకసారి మాత్రం వస్తూ ఉంటారు. కానీ కార్తీక మాసంలో కార్తీక దీపం ఉంటుంది కదా, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. తిరువన్నమలై కార్తీక దీపం చాలా చాలా ఫేమస్. సో ఇక్కడ కార్తీక దీపం రోజున వచ్చి ధవళగిరీశ్వరుని భక్తులు కొలుస్తారనమాట. సో ఆ రోజు మాత్రం టోటలీ ప్యాక్ అయిపోతుంది. మౌంటైన్ మొత్తం ఫుల్ జనాలు వస్తారు. సో మిగతా రోజులు అయితే కనుక జనాలు మేబీ నేను వచ్చేటప్పుడు చూశాను, మేబీ ఒక 5-6 ఉన్నారు. ఈరోజు ఆదివారం. ఇక్కడ మీరు చూస్తే గోడ కనపడుతుంది చూడండి. దీనికంతా కూడా ఒక కోట గోడ లాగా ఉంది. అంటే ప్రాబ్లీ ఆ రోజుల్లో కోట లాంటిది రాజులు ఇక్కడ ఉండే ఉండొచ్చు. వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేసి ఉండొచ్చు. అది లైట్ ఇటుకలు లాంటివి కనపడుతూ ఉన్నాయి. అండ్ బయట అవుట్ లేయర్ మాత్రం రాళ్లతో కోట గోడలాగా పెట్టారు. ఒక చిన్న కొలంలా ఉంది. చాలా చిన్న కొలను అనమాట. ఇందులో వాటర్ అనేది నిల్వ ఉన్నాయి. అక్కడ చూస్తే కనుక ప్రాబ్లీ వర్షం పడినప్పుడు పైన నుంచి నీళ్ళన్నీ వచ్చి అందులో పడతాయి అనుకుంటా. మొత్తం పాచి అంతా పట్టుకొని పోయి గ్రీన్గా ఉంది. సో మనం ఈ వాటర్ కొలను దాటుకొని అలా ముందుకు రాగానే ఇక్కడ 2 దారులు, ఇందాక నేను చూపించాను కదా కొత్త మెట్ల మార్గం, స్టెప్స్ అని కొత్తగా వేసిని, అది ఇదనమాట. అండ్ మనం వచ్చింది అయితే ఇది. 2 ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ నుంచి కొండ మీదకైతే ఒకే ఒక దారి. సో ఈ హిల్కి వచ్చే ముందు కొన్ని ప్రికాషన్స్ చెప్తాను. నెంబర్ 1, దారిలో అయితే కనుక ఎక్కడ ఏమి షాప్స్ లాంటివి ఏమీ లేవు, స్నాక్స్ కానీ వాటర్స్ కానీ. సో వాటర్ అంతా క్యారీ చేయండి. నేను నా హైడ్రేషన్ బ్లాడర్ క్యారీ చేస్తున్నాను, వాటర్ బాటిల్ కూడా క్యారీ చేస్తున్నాను. దాంతోపాటు కొన్ని ఫ్రూట్స్ అనమాట, యాపిల్, ఆల్మండ్స్ అండ్ దెన్ కీరా. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనం రాళ్ళన్నీ ఉన్నాయి. రాయిని పగలగొట్టేసేసి రైలింగ్స్ లాగా పెట్టారనమాట, మెటల్వి. సో స్టెప్స్ అయితే ఇక్కడ ఏమి లేవు, బట్ కానీ రాళ్ళ మీద నుంచి ఎక్కడానికి ఒక దారి అనేది అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం దగ్గరకు వచ్చాము. చాలా పెద్ద గాలి వస్తూ ఉంది. ఇక్కడ నుంచి 2 దారులు ఉన్నాయి. ఒకటి రైట్ సైడ్లో నుంచి పైకి వెళ్తూ ఉంటుంది, ఇంకొకటి అయితే ఇక్కడ చూడండి చాలా స్టీప్ స్టెప్స్ ఉండి మెటల్
చాలా స్టీప్ ఇది. ఇలా పట్టుకొని వన్ బై వన్ ఇదన్నమాట. ఇలా చూడండి, ఇక్కడ నుంచి వ్యూ అయితే కనుక సూపర్ అసలు. మొత్తం చూడండి ఒకసారి ఊరు వ్యూ. అండ్ ఈ రాయి మన మీదకు వచ్చింది. సో ఇది కూడా జాగ్రత్తగా పట్టుకొని ఎక్కాలి. ఇక్కడైతే కనుక ఇక్కడ కనీసం మెట్లు ఉంది, ఇక్కడైతే కనుక అది కూడా లేదు. పట్టుకొని జాగ్రత్త పైకి ఎక్కాలి. సో నేను గోప్రో చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో స్టెప్స్ పట్టుకొని ఇక్కడైతే ఇంకా డేంజర్గా ఉంది అసలు. అండ్ అఫ్ కోర్స్ కోటలాగా ఉంది కదా, ఇదండి దానికి ద్వారం అనుకుంటా, ప్రాబబ్లీ ద్వారం. ఇది ఎప్పుడు కట్టారు? 1954లో కట్టారు. ఇది 12/11/1954. ఇదంతా చూడటానికి ఒక గృహలాగా ఉంది. నైస్. అటుపక్క నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి. అదైతే కనుక స్ట్రైట్ అవే పైకి వెళ్తాయి. కానీ మనం డిఫికల్ట్ పాత్ చూస్ చేసుకున్నాం కాబట్టి మనం ఇటు నుంచి వస్తూ ఉన్నాం. వావ్, సూపర్. ఇదంతా ఒక గృహలాగా ఉంది. చూడొచ్చు ఇదనమాట ఎందుకంతా. ఇక్కడ నుంచి పైకి వెళ్దాం. వచ్చేసాం మనం, పైకి వచ్చాము. సో ధవళగిరీశ్వర్ గుడి అయితే కనుక ఇది. సో పైకి వెళ్ళబోయే ముందు ఒక బాల వినాయకుడు గుడి ఉంది. సో వెళ్ళి ఫస్ట్ వినాయకుడిని దర్శించుకొని ఆ తర్వాత ధవళగిరీశ్వర్ గుడిలోకి వెళ్దాం మనం. సో చూడండి ఈ వ్యూ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. ఇది కొండ ఎడ్జ్, ఈ ఎడ్జ్లో గుడి ఉంది. వెనకాలంతా కూడా ఏం లేదు. సో నేను మీకు అది మళ్ళీ చూపిస్తాను. సో ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే పర్వతమలలాగే మన పూజ మనమే చేసుకోవాలన్నమాట. సో పూజారి ఎవరు ఉండరు. సో మీరు వచ్చేటట్టుంటే కనుక కింద నుంచి పూజ సామాగ్రి తెచ్చుకుంటే చాలా మంచిది. మన ధవళగిరీశ్వర్ గుడి కుడి చేతి పక్కన పర్వత అమ్మన్ గుడి కూడా ఉంటుంది. మీరు చూడవచ్చు, చిన్న గుడి అనమాట.
మనం మెయిన్ గుడి చూసుకొని ఇక్కడ ఇలా కిందకు వచ్చామనుకోండి, కిందకు వస్తే కింద పెరుమాళ్ గుడి కూడా ఉంటుందంట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం, పెరుమాళ్ గుడికి. ఓ కింద ఇంకొక లేయర్ ఉంది, నైస్. ఓకే, ఓ ఇక్కడ ఊరి ఫేసింగ్గా ఉండేసేసి పరమశివుడు విగ్రహం ఉంది, చాలా బాగా చేశారు. వావ్, శివాయ. చాలా డిఫరెంట్గా ఉంది. సో అది హోప్ మీకు డ్రోన్ షాట్స్ నచ్చాయని అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ టైం డ్రోన్ ఫ్లై చేయటం అనమాట. చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను. సో ఇప్పుడు మనం కిందకి వెళ్దాము. టైం ఇప్పుడు 10:30 వరకు అవుతుంది. మనం కిందకి వెళ్దాము. ప్రాబ్లీ ఒక హాఫ్ అన్ అవర్ లోపలే పట్టవచ్చు అనుకుంటా. వచ్చేసాం మనం. మొత్తం స్టెప్స్ అన్ని దిగేసేసి, దిగటానికైతే మనం కనుక కొత్త పాతు స్టెప్స్ అన్ని కట్టున్నాయి కదా, చాలా నీట్గా ఉన్నాయి. కాకపోతే ఓన్లీ స్టెప్సే ఉన్నాయి అనమాట. సో రూట్ అయితే కనుక నీట్గా ఉంటుంది. ఆగుతూ స్లోగా వెళ్ళొచ్చు. అండ్ సో మన ధవళగిరీశ్వర్ హిల్ ట్రాక్ ఎండ్కి వచ్చేసేసింది. ఇక్కడ మనం ఇందాక స్టార్ట్ చేసాము. ఇక్కడ పాత రూట్ అటు వెళ్తూ ఉంటుంది, కొత్త రూట్ ఇటు వస్తుంది. సో వీఆర్ డన్ విత్ ఇట్. సో అదండి మన కంప్లీట్ ట్రెక్ విశేషాలు. చాలా బాగుంది, అంత ఛాలెంజింగ్ ఏం లేదు. ఇంతటితో మన ఈరోజు వ్లాగ్ని ఎండ్ చేస్తూ ఉన్నాను. హోప్ మీకు అందరూ ఇష్టపడ్డారు అనుకుంటా ఉన్నాను. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. ఈ బాటసారికి మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం. సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీక్ మనం ఇంకో వీడియోలో కలుద్దాం.